అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ఈ లోకములోని తీర్పులు కంటి చూపును బట్టి, విన్న దానిని బట్టి ఉంటాయి. ఈ కారణాన్ని బట్టి అనేకసార్లు దోషులు నిర్దోషులుగాను, నిర్దోషులు దోషులుగాను తీర్పు తీర్చబడుతున్నారు. అయితే దేవుని తీర్పు ఇటువంటిది కాదు. ఎందుకంటే మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. ఆమేన్. మన హృదయములో ఉన్న దానిని బట్టే ఆయన తీర్పు తీరుస్తారు. అందుకే మన అంతరంగములో, హృదయములో ఎల్లప్పుడూ సత్యము ఉండాలి. ఈ ప్రభువును మన హృదయంలో చేర్చుకుని మన అంతరంగంలో సత్యముండునట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మా పైరూపాన్ని లక్ష్యపెట్టే దేవుడవు కాదు నాయనా. మా హృదయము ఎలాగున్నది అన్న దాన్ని బట్టే మీరు తీర్పు తీర్చేవారు. మా హృదయమును పరిశోధించువాడవును, అంతరింద్రియములను పరీక్షించువాడవును నీవే. కాబట్టి అనుదినము మా అంతరంగము పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉండినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. అందుకే మా అంతరంగంలో, మా హృదయంలో ఎల్లప్పుడూ సత్యము అనగా మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తును పెట్టుకొని ఈ లోకంలో జీవించే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకందరికీ సమృద్ధిగా నుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.